వ్యూయర్స్, ఈరోజు మనం రంగధాముని లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఐడియల్ లేక్ పక్కన ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళదాం అని, కానీ ఈరోజు కుదిరింది. మేము అయితే యూసుఫ్గూడ నుంచి స్టార్ట్ అయ్యి అమీర్పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే దారిలో మెట్రో పిల్లరాయ్ 834 దగ్గర లెఫ్ట్ తీసుకొని యూ టర్న్ తీసుకోగానే ఈ పార్క్ అయితే ఉంటుంది. ఈ పార్క్ని హెచ్ఎండిఏ వాళ్లు 9.8 క్రోర్స్ పెట్టి డెవలప్ చేయడం జరిగింది. ఎక్కువగా బతుకమ్మ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఐడియా లేదు, దగ్గరకైతే అందరూ వస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఈ పార్క్ ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నైట్ 10 o'clock వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది. పార్క్ లోపల పిల్లలు ఆడుకోవడానికి రౌండ్ షేప్లో చిన్న చిన్న అరుగులులాగా ఒకటే నిర్మించారు. అంతేకాకుండా క్యూబికల్ షేప్లో చిన్న చిన్న అరుగులు అయితే కట్టు ఉన్నాయి. లోపల మనకి మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మేము వెళ్లిన రోజు అయితే చిన్న చిన్నగా వర్షం అయితే పడుతూ ఉంది. కానీ ఆ రోజు వెదర్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలు అయితే సరదాగా కొంచెం సేపు అయితే ఇక్కడ ఆడుకోవడానికి అయితే సరిపోతుంది. ఎక్కువగా ఆడుకోవడానికి అయితే అవకాశం లేదు. ఎక్కువగా ఇక్కడికి ఫోటోషూట్ చేసుకోవడానికనే చాలామంది వస్తున్నారు. మేము ఇక్కడ వీడియో తీసేటప్పుడు కూడా చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు. కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే కొంతమంది కేక్ కటింగ్ చేసుకుంటున్నారు. ఇది ఒక మంచి అట్రాక్షన్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు.